గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్య విస్సరతే వాణి జన్కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం దృకపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే, ప్రస్తుతం కుజుడు వక్ర గతిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మనం ఆల్రెడీ కుజుడు ఇక్కడికి రావడం వల్ల ఈ కుంభమేళాలో కానివ్వండి, లేనట్లయితే రకరకాల పుణ్యక్షేత్రాల్లో వాటిల్లో కాస్త ఈ తొక్కిసలాటలు జరుగుతాయని ఇప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. 4 రోజుల పై నుంచే కూడా అదే రకంగా జరుగుతూ వస్తుంది. అయితే అది మిథున రాశిలో కుజుడు ఇట్లాంటి ఫలితాలు ఇస్తాను కాబట్టి కుంభమేళాకి వెళ్ళే వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కుజుడు వక్ర త్యాగం అవుతుంది. ప్రస్తుతం కర్కాటక నుంచి ముందుకు వెళ్తూ వక్రగతి ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే వక్రించి ఉన్నాడో ఈ వక్రత్యాగం ఈ నెల ఫిబ్రవరి 24వ తేదీ రుజుమార్గంలో వచ్చి ఏప్రిల్ 3 నుంచి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 3వ తేదీ నుంచి కర్కాటక రాశిలో జూన్ 8వ తేదీ వరకు వక్రించు రుజుగతిలో ఉంటాడు. ఏప్రిల్ 3 నుంచి జూన్ 8వ తేదీ వరకు. ఎప్పుడైతే ఈ సమయంలో కర్కాటక రాశిలో కుజుడు ఉంటాడో, వీటి మూలంగా ద్వాదశ లగ్నముల వారికి ఎటువంటి ఫలితములు జరుగుతాయి, లగ్నం తెలియని వారి రాశి వారికి, అదేవిధంగా ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకున్నాం. ఆ లగ్నము సింహరాశి. సింహం వారికి ప్రధానంగా ఇక్కడ కలిగే మంచి ఏమిటి? ఏమంటే నీచబడుకు కూడా మంచి చేస్తున్నా అంటే ఖచ్చితంగా చేస్తుంది, మంచి చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. సింహం వారికి 12వ స్థానంలో కుజుడు నీచ పొందబోతున్నాడు. మీకు ఎప్పటి నుంచి 3 ఏప్రిల్ నుంచి 8 జూన్ మధ్యలో, అంటే దాదాపుగా 2 నెలల 5 రోజుల పాటు. ఇప్పుడు ప్రస్తుతం మీకు లాభంలో ఉన్నాడు. కుజుడు వక్రించి ఉన్నాడు. అది 24వ తేదీ వక్రత్యాగపడిపోతున్నాము అని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ మీకు కలిగేటువంటి మంచి ఏమిటి? రీసెర్చెస్ బాగా కలిసి వస్తాయి. మంచిగా అంటే మీరు చేసేటువంటి ప్రతి రీసెర్చ్ కలిసి రావడం జరుగుతుంది. లేదా నిగూఢమైన విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. సాధనలో అద్భుతమైనటువంటి సాధనా స్థానానికి వెళ్తారంటే మంచి సాధనలోకి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ మీకు సింహం వారికి చూసుకున్నట్లయితే పంచమాధిపతి లాభంలో ఉన్నాడు. లాభంలోకి వస్తున్నాడు నెక్స్ట్ ఏప్రిల్ 15, మే 15 నుంచి. సో పంచమాధిపతి ఎప్పుడైతే లాభస్థానంలోకి వస్తాడో, పంచమాధిపతి సరిగ్గా దశమంలో ఉండి కేతువును కూడా చూస్తున్నాడు. ఇది సాధనా సంబంధించిన విషయంలోని, మంత్ర సాధనా సంబంధించిన విషయంలోని కూడా విషయాలు తెలుసుకోవడానికి, రీసెర్చెస్ కి, పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఉన్నటువంటి గొడవలు తీరిపోవడానికి యోగిస్తుంది ఇక్కడ. మరి ఇదే కొంచెం నీచంలో 12వ స్థానంలో ఉన్నందుకు కాస్త మీరు ఇక్కడ వివాహ జీవితము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కుటుంబము, ధనము, వివాహము, వివాహ జీవితము. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అగ్రెసివ్గా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఎందుకంటే 12వ స్థానం అనేటువంటిది ఇన్వెస్ట్మెంట్ స్థానము, విదేశాలకు వెళ్ళేటువంటి స్థానం. కాబట్టి ఏంటి, విదేశీ సంబంధించిన విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదా విదేశీ సంబంధించినటువంటి ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కునే విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేయడం. వివాహం విషయంలో తొందరపాటు పడి ఓకే చేయడం సంబంధాలు. చాలా మంది ఏం చేస్తుంటారు అంటే విసిగిపోతారు. చాలా చూసేసి ఇంకా పర్లేదు లేండి ఏదో ఒకటి కానిచ్చేసేయండి. కానీ ఒక్క చిన్న ఓపిక లేకుండా ఏదో ఒకటి కానివ్వండి అనేది మన లైఫ్ని మొత్తం మార్చేస్తుంది. లక్కీగా మంచిది వస్తే పర్లేదు, ఇబ్బంది ఉండదు. పురుషులు కావచ్చు, స్త్రీ కావచ్చు. కానీ ఇక్కడ జాగ్రత్త తీసుకోవాలి. ఎటు పరిస్థితుల్లో బుధవారము, మంగళవారం ధన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు
దత్తాత్రేయుడిది జయ గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ చేయండి. వివాహం విషయం మరింత ఎక్కువ స్ట్రెస్ ఉందండి, అస్సలు చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు, వివాహం అవ్వాలి అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయండి అమ్మవారిని. లేదా వివాహం అయి ఆల్రెడీ గొడవలు అవుతున్నాయండి, పనిలో కూర్చొని రావడం వల్ల అనుకునేటువంటి వారు శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః అనే నామస్మరణ చేస్తూ కేతు కుజ రాహు శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గోధుమ బెల్లము క్యారెట్స్ గ్రాసము తినిపించండి, అనే విధానం బాగుంటుంది. మరి కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియదు, అటువంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ 2 నెలల 5 రోజుల పాటు పర్టికులర్గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి 3 ఏప్రిల్ నుంచి 8 జూన్ మధ్యలో పర్టికులర్గా ఏంటంటే అప్పుల విషయంలో ఎవరికైనా అప్పులు ఇస్తున్నాం, అది ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా, ఎందుకంటే ఈ అప్పులు తీరాలన్నా అప్పులు రావాలన్నా బుధుడు కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే చూడండి అప్పులైనప్పుడు గొడవలు అవుతుంటాయి, ఎందుకంటే కుజుడు కారకత్వం కాబట్టి. ఈ 2 నెలల పాటు ఎటువంటి బేస్లెస్ గా ఒకసారి డబ్బులు ఇస్తుంటారు, అంటే ఏంటి, ఎటువంటి తనఖాలు పెట్టుకోకుండా, ఎటువంటి పేపర్స్ రాసుకోకుండా నోటి మాటతో ఇచ్చేస్తూ ఉంటారు, తర్వాత వాళ్ళు అడ్డం తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏది లగ్నం తెలియదంటే రాసి తెలియదు అనుకునేటువంటి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం అండి, మనకేమిటి పరిహారం అంటే ఓం అపర్ణాయే నమః అనే ప్రయత్నం చేసుకోండి. ఓం స్కందాయ నమః, కుజుడికి అధిష్టాన దేవత స్కందుడు కాబట్టి ఓం స్కందాయ నమః అని చేసుకోండి. అదేవిధంగా ఈ 2 నెలల పాటు కుజుడు ఫ్యాక్టరీస్కి కాదు, అగ్ని సంబంధించిన వాటికి కాదు, అతను వెళ్ళి నీళ్ళల్లో ఉన్నాడు, అంటే వాటర్ రిలేటెడ్ సంబంధించిన. అలాంటప్పుడు ప్రకృతి పరంగా కూడా ఎటువంటి జరుగుతూ ఉంటాయి అని చూసుకున్నట్లయితే మంచి ఎండాకాలం ఎండ ఉన్నట్టే ఉంది, సడన్ గా వర్షం పడుతూ ఉంటుంది. ఇదేమిటి ఇంత ఎండాకాలంలో ఇంత వర్షం పడడం ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని పర్టికులర్ గా ఈ వాటర్ ప్లాంట్స్ పెట్టేటువంటి వారు కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాటర్ ప్లాంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా చూసి పెడుతూ ఉంటారు. అలాగే అదేవిధంగా కొన్ని ఎడారి ప్రాంతాలు కూడా వర్షం పడే ఛాన్సెస్ ఉంటాయి ఇటువంటి విషయాల్లో. మరియు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉన్నాడో బార్డర్స్ దగ్గర, ప్రతి దేశంలో సరిహద్దుల దగ్గర కొంతవరకు అటాక్లు జరగడం, మరియు కొన్ని సముద్రాల్లో ఒకసారి ఒక ఉప్పెన్లాగా రావడం జరుగుతుంటుంది, అటువంటివి రావడం. అదేవిధంగా కొన్ని గొడవలకి దారి తీయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ కుజుడు వక్రించి ఆల్రెడీ మిథున రాశిలో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు, ఇప్పుడు ఆ వక్రగతిపై రుజుగతి వస్తుంది. మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం, ఏమంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటివి కొంచెం తుకిసరాటలు ఇట్లాంటివి జరుగుతాయి అని. కాబట్టి ఏంటి, కొంచెం మీరు ఈ బార్డర్ ప్లేసెస్ లో నివసించే వాళ్ళు ఉంటారు, కొన్ని ప్రాంతాలు ఉంటాయి సరిహద్దుల దగ్గర, అక్కడ ఉండేటువంటి వారు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు దీంతో పాటు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు క్లియర్ అవ్వాలి అని అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో కుజగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఏమంటే మేము ఉండే ప్రదేశంలో వేరే ఏదో కంట్రీస్ లో ఉంటాం, అక్కడ నవగ్రహాలు ఉన్నా సరే అక్కడ దీపం పెట్టండి. ఓం కుజాయ నమః, ఓం కుం కుజాయ నమః, లేదా ఓం స్కందాయ నమః, ఈ 2 కలిపి చేయండి. ఓం కుజాయ నమః, ఓం స్కందాయ నమః. అప్పుడు ఏమవుతుందంటే కుజ సంబంధించిన ప్రభావం ఏదైతే ఉందో తగ్గుతుంది. అదేవిధంగా కొంతమందికి ఈ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, ఇది వెన్నుముక్క సంబంధించింది, ఎప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంటుందండి, అనే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అటువంటి వారు ఈ కుజుడు నీచపడ్డం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్గా ఈ కుజుడు నీచంలో ఉన్నప్పుడు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు, అందరికీ కూడా వర్తిస్తుంది, ల్యాండ్ తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి. ఏమవుతుందంటే ల్యాండ్స్ మూలంగానే ఇబ్బంది పడ్డం, కుజుడు నీచంలో ఉన్నాడు కదా, ల్యాండ్స్ విషయంలో కూడా ఫ్లక్చువేషన్స్ రావడం, అంటే అసలు ఇంత రేటు పెరుగుతుంది అనుకోలేదు, లేదా ఇంత రేటు తగ్గిపోతుంది అనుకోలేదు అనేటువంటి ఫ్లక్చువేషన్స్ ఇస్తాడు కుజుడు. అంటే ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే ఆ కుజుడికి గోచారంలో చంద్రుడు వచ్చాడు అనుకోండి, ఆ రోజుల్లో మళ్ళీ మీకు నీచమంగా రాజయోగాన్ని ఏర్పడుతుంది కుజుడు గోచారంలో. అలాంటి సమయాల్లో తీసుకునేటువంటి వారికి
మీకు ఆల్రెడీ మీ జన్మజాతకంలో కుజుడు నీచంలో ఉన్నాడు అనుకోండి, అలాంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నిజభంగ రాజ్యోగంలో ఉండడం ఆ కుజుడు, అలాంటప్పుడు గోచారంలో నిజభంగ రాజ్యోగం కూడా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త పడుతూ వీలున్నప్పుడల్లా కూడా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కుంకుమని దానంగా ఇవ్వడం, కుంకుమను వాడుకోవడానికి ఆలయాల్లో ఇవ్వడం, ఇంట్లో కూడా కుంకుమ పూజ లేకపోతే ఎర్రటి పుష్పాలతో పూజ, ఎరుపు తెలుపు పుష్పాలతో పూజ చేయడము, గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడం, ఇది చేయండి. అన్ని విధాలు మీకు బాగుండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.